చిరంజీవి ఏంటో తెలుసుకోవాలి అనుకున్నవారు సుప్రీం హీరో అయ్యాక లేదా మెగాస్టార్ అయ్యాక అక్కడ నుంచి మొదలు పెట్టకూడదు. చిరంజీవి గురించి తెలుసుకోవటానికి, ఆయన నిబద్ధత గురించి తెలుసుకోవటానికి తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ చూడాలి. 1979లో కోతలరాయుడు సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఆ సినిమా చేస్తున్నప్పుడు అప్పట్లో ఓ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అది చిరంజీవి విదేశాల్లో చేయడానికి వచ్చిన మొట్టమొదటి అవకాశం. కానీ కోతలరాయుడు సినిమా మాత్రం తక్కువ బడ్జెట్లో భరద్వాజ ప్లాన్ చేశాడు. ఇక చిరంజీవికి ఏ సినిమా చేయాలో అర్థం కావట్లేదు. భరద్వాజ్ సినిమా చేయాలా లేక షూటింగ్ పేరు చెప్పి అమెరికా చూడటం కోసం నో చెప్పాలా? ఏదీ అర్థం కాలేదు. బాగా ఆలోచించాడు, బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. కానీ చివరికి మాత్రం అమెరికా వెళ్లే సినిమా అవకాశం వదిలేసి కోతలరాయుడు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. భరద్వాజ కూడా తాను అనుకున్న బడ్జెట్లో ఈ చిన్న హీరోని పెట్టుకున్నాడు. చిరంజీవి హీరోగా అంటే బాగా ఆలోచించాడు. అందుకే కోతలరాయుడు టైటిల్స్లో చిరంజీవి స్టిల్స్ జనాలకు చూపించాడు. ఎందుకంటే హీరోగా చిరంజీవిని జనాలకు అలవాటు చేయాలి అని. ఇక ఒక సందర్భంలో ఒక డాన్స్ సీక్వెన్స్ చేయాల్సి వచ్చింది చిరంజీవికి. ఆ స్టెప్ వేసేటప్పుడు మోకాళ్ళు రాసుకుపోతాయట. మరి ఎలా? ఆ రోజుల్లో నీ ప్యాడ్స్ విదేశాల నుంచి తెప్పించాలి. కానీ అప్పుడు తెప్పించే పరిస్థితి లేదు. కానీ చిరంజీవి మాత్రం అలాగే నీ ప్యాడ్స్ లేకుండానే స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. ఓ మోకాలు రాసుకుపోతుంటే డాన్సు వేస్తూ అవస్థపడుతూ రక్తం కారేదాకా కష్టపడి ఆ మూమెంటును పూర్తి చేశాడు. దట్ ఈజ్ మెగాస్టార్. ఆయన ప్రయాణం మొదలుపెట్టిన రోజుల్లో జరిగిన ఈ ఒక్క సంఘటన ఉదాహరణ చాలు ఒక మనిషికి ఎంత నిబద్ధత ఉందో చెప్పటానికి. ఇకపోతే 1980లో చిరంజీవి వివాహం అల్లు రామలింగయ్య గారి కూతురితో జరిగింది. అది కూడా స్వయాన అల్లు రామలింగయ్య గారి చిరంజీవి టాలెంట్ని, డెడికేషన్ని గమనించి కెరీర్ ప్రారంభంలోనే వెతుక్కుంటూ వెళ్లి తన కూతురిని ఇచ్చారంటే అల్లు రామలింగయ్య ఆ రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన నిర్మాణంలో చాలా సినిమాల్లో చేసినా కూడా చిరంజీవి నిత్య విద్యార్థిలాగా ఎన్నడూ నేర్చుకోవటం ఆపలేదు. కేవలం అల్లు రామలింగయ్య వలన అన్ని సినిమాలు చిరంజీవికి వచ్చాయంటే నమ్మశక్యంగా ఉండదు. ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్లు ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కొడుకుల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అయితే చిరంజీవి ఒక సంవత్సరంలో 14 సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒక హీరో రోజుకి ఎన్ని షిఫ్టులు చేస్తే అది సాధ్యమో ప్రతి ఒక్కరూ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి మొదట్లో విలన్ పాత్రలు పోషించాడు. ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు కూడా చాలానే చేశాడు. ఆ తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో మంచి హిట్ కొట్టాడు. 1983లో వచ్చిన ఖైదీతో చిరంజీవి దశ తిరిగిపోయింది. ఒక్క సినిమా చిరంజీవిని స్థాయిని మార్చేసింది. అప్పట్లో మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బంతో జాంబీ డాన్స్ చేశాడు. అది చూసిన చిరంజీవి అది మనకు అసాధ్యం అనుకోకుండా తాను కూడా ఆ జాంబీ డాన్స్ను మన తెలుగువారికి పరిచయం చేశాడు. ఇక స్ట్రైట్ రౌడీ సినిమాతో ఒక సుప్రీం హీరోగా పాటకు స్టెప్స్ వేశాడు. మరణ మృదంగంతో మెగాస్టార్ అయ్యాడు. తన మాస్ ఇమేజ్కు తగ్గట్టు మధ్యలో చాలా సినిమాలు చేశాడు. కేవలం డాన్స్ వరకే కాకుండా ఒక హీరోలా కాకుండా మంచి నటుడిగా కొన్ని ఆయన ఇమేజ్కు తగ్గి మరీ సినిమాలు చేస్తూ వచ్చాడు. అది ఒక స్వయం కృషి కానీ, రుద్రవీణ కానీ తన మాస్ ఇమేజ్తో సంబంధం లేకుండా జనాలను అలరించాడు. మంచి నటుడిగా పేరు సంపాదించాడు. 1991కి చిరంజీవి ఇమేజ్ పీక్స్కు చేరింది. ఒక్క గ్యాంగ్ లీడర్తో జనాల్ని ఒక ఊపు ఊపాడు. ఆ సినిమా చిరంజీవిని శిఖరాగ్రానికి చేర్చింది. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి చిరు ప్రయాణం చాలామందికి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు లాంటి వాళ్ళు పెద్ద హీరోలు కావచ్చు కానీ ఒక టాలెంట్ ఉన్న హీరోని తొక్కాలి అనుకున్నా ఎవరికీ తొక్కడం అంత సులభం సాధ్యం అవదు. చిరంజీవి పైకి వస్తున్న రోజుల్లో వారి సినిమాలు హీరోగా దాదాపు తగ్గిపోయాయి. పెద్ద హీరోలు కొంతవరకు కొత్తవారిని ఆపినా కూడా వేరే నిర్మాతలు అందరూ వారి మాట వింటారని నమ్మకం లేదు. అందరికీ సినిమాల్లో డబ్బు సంపాదించాలి, కొత్త దర్శకులకు పేరు సంపాదించాలి అన్న తపన ఉంటుంది. కేవలం పెద్ద హీరోల అహం కోసం జనాలు వాళ్ళు పనులు ఆపుకోరు. అయితే అల్లు రామలింగయ్య తలుచుకుంటే ఈజీగా కొత్త సినిమాలు నిర్మించగలడు. కానీ ఎక్కడో మద్రాసులో ఉండి ఆంధ్రప్రదేశ్లో జనాలను థియేటర్లకైతే తోలలేడు. అయితే జనాలు హీరోని, దర్శకుడును చూసి మాత్రమే సినిమాకు వస్తారు. ఆ పేరు చిరంజీవి సంపాదించుకున్నాడు. చిరు కష్టము, టాలెంట్ కొంతవరకు అల్లు రామలింగయ్య నిర్మించిన సినిమాల్లో స్వతంత్రం ఉండటం వలన, ప్రయోగాలు చేసే అవకాశం ఉండటం వలన కొంత ప్లస్ అయి ఉండవచ్చు. కానీ
ఒక స్టార్ కమెడియన్ తన ఇన్ఫ్లుయెన్స్ను వాడి ఒక హీరోని పైకి తీసుకొచ్చాడు అనుకోవటం మాత్రం నిజంగా అవివేకమే అని చెప్పాలి. పల్లకిలో పెళ్లి కూతురు అని 2004లో ఒక సినిమా వచ్చింది. అందులో గౌతమ్ అని బ్రహ్మానందం కొడుకు ఎంఎస్ నారాయణ తన స్వీయ దర్శకత్వంలో విక్రముని పెట్టి కొడుకు అన్న సినిమా తీశాడు. దాని క్యాప్షన్ ది రైజింగ్ సన్. ఆ సినిమా అస్తమించింది. మరి వీరందరూ స్టార్ కమెడియన్లు కదా, వీళ్ళు కూడా డబ్బులు పెట్టి సినిమా తీశారు కదా, మరి వీళ్ళ కొడుకులు పైకి రాలేదే? కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఒకరిని లేపటం కానీ దింపటం కానీ ఎప్పటికీ ఒకరి చేతుల్లో ఉండదు. ఎవరి టాలెంట్పై వాళ్ళు లేవాల్సిందే. మెగాస్టార్ అయినా మెగాస్టార్ మనవడైనా టాలెంట్ ఉంటేనే స్టార్. ఇది మెగాస్టార్ గురించి స్పెషల్ ఫోకస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.